పరిశుద్ధ గ్రంథము పరిశీలన సదస్సులో రెండవ అంశంగా యేసుక్రీస్తు భూమి మీద పరిపూర్ణ దేవుడా, పరిపూర్ణ మానవుడా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు, శరీరముతో ఉన్నప్పుడు భూమి మీద ఆయన పరిపూర్ణ దేవుడా, పరిపూర్ణ మానవుడా అన్నది మనం ఈ పరిశుద్ధ గ్రంథం పరిశీలన సదస్సులో రెండవ సెషన్ మనం ప్రారంభించుకున్నాం. దీనిని చాలామంది చాలా రకాలుగా బోధిస్తారు, నమ్ముతారు. కొంతమంది ఏమంటారంటే యేసుక్రీస్తు భూమి మీద 100% దేవుడు, 100% మానవుడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన సంపూర్ణంగా, అంటే పరిపూర్ణంగా దేవుడు, అట్ దట్ సేమ్ టైం మానవుడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ఆయన కంప్లీట్గా దేవుడే, ఆయన కంప్లీట్గా మానవుడే. దాన్ని ఏమంటారంటే పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. ఇంకొంతమంది ఏమంటారంటే లేదు లేదు, ఆయన భూమి మీద పరిపూర్ణంగా మానవుడు, పరలోకంలో దేవుడు. ఇట్లా అంటే దీంట్లో కూడా క్రైస్తవుల మధ్య, క్రైస్తవ సమాజంలో బైబిల్ పట్టుకున్నటువంటి వారి మధ్య ఏకాభిప్రాయం అనేది లేదు. దీని గురించి కూడా మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సంపూర్ణంగా, కంప్లీట్గా, పరిపూర్ణంగా మానవుడుగా ఉన్నాడా, లేదు ఆయన పరిపూర్ణంగా దేవుడుగా ఉన్నాడా, లేదు ఆయన రెండు కలిగి ఉన్నాడా? దేవుడు, మానవుడు. అంటే దేవుడు మానవుడు ఎట్ ఏ టైం కలిగి ఉన్నాడు అంటే ఏమంటారు, ఒక దెబ్బతో రెండు పిట్లు అన్నట్టు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన దేవుడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు దేవుడు అనుకుంటావో అప్పుడు మానవుడు, ఎప్పుడు మానవుడు అనుకుంటావో అప్పుడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సరే, దానికి వాక్యం ఏం చెప్తుంది? మనుషుల అభిప్రాయాలు కాదు. మనం ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ సెషన్లో చూసుకున్నాం. మనుషుల అభిప్రాయాలు కాదు మనకు కావాల్సి. ఏం కావాలి? పరిశుద్ధ గ్రంథములో మన ఈ సదస్సే పరిశీలన సదస్సు. ఈ సదస్సే మనది పరిశీలన చేసే సదస్సు. దేవుని ఆత్మ సహాయం చేత ఏం చేయాలి? ఈ పరిశుద్ధ గ్రంథం అంటే 66 పుస్తకాలు. కానీ మనం స్పెషల్గా ఏం చేస్తున్నామంటే క్రీస్తు బోధనే పరిశీలన చేస్తున్నాం. 4 సువార్తలు. క్రీస్తు బోధ 4 సువార్తల్లోనే కదా ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను. అంటే మనం చూడాలి ఒకసారి, అసలు దేవునికి ఉండవలసినటువంటి, అసలు ఒక వ్యక్తి దేవుడు అని మనం ఎవరినంటాం? దేవుడు ఎవరు? దేవుడు చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవునికి ఉండవలసిన గుణలక్షణాలు ఏంటి? క్వాలిఫికేషన్స్ ఏంటి? అర్హతలు ఏంటి? అసలు దేవుడు అన్న పదం ఎవరికి సూటబుల్ అవుతుంది? ఇప్పుడు యోహాను సువార్త 4:24 ఏముంది? దేవుడు ఆత్మ. దేవుడు ఎవరమ్మా? ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఫస్ట్ పాయింట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు అంటే ఆయన ఆత్మ. రెండవది, దేవునికి ఏముండదు అంటే పుట్టుక ఉండదు. నిర్గమకాండంలో 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మోషేతో అంటాడు, ఏమని? తన ఉనికిని గురించి, తన గురించి చెబుతూ ఏమంటాడంటే, నేను ఉన్నవాడను
అనువాడనై ఉన్నానని మోసతో. అంటే దేవుడు కనిపించని ఒక శక్తి. ఆత్మ అంటే నీకు కనిపిస్తుందా? కనిపించదు, శక్తి. అర్థమైందా? ఏముండదు దేవునికి. నేను ఉన్నవాడను అంటే దాని అర్థమైంది, పుట్టినవాడను, పుట్టుకలేదు. దేవునికి ఏముండకూడదు? దేవునికి పుట్టుక ఉండకూడదు. దేవుడు ఉన్నవాడై ఉండాలి. అంటే దేవునికి ఉండవలసింది ఏంటంటే నేను ఉన్నవాడు. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటది? ఆ దేవుడు ఎలా ఉన్నాడంట? ఎవరు సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వం అంటే ఏంటిది? మరణం. అమరత్వం అంటే ఏంది? మరణం లేని వాడై ఉన్నాడు. అంటే దేవునికి ఏముండవద్దు? ఒకటి పుట్టుక ఉండొద్దు, ఆయన ఉన్నవాడై ఉండాలి. రెండోది ఉండాలి, మరణం ఉండొద్దు. అంటే అమరుడై ఉండాలి, అమరత్వం గలవాడై. అంటే ఆయన స్వభావంలో ఏముండొద్దు అంటే అంటే ఏంటిది? ఆయన మరణం అనేది ఆయనకి గుర్తుపెట్టుకోవాలి. ఆయన పుట్టినవాడై ఉండకూడదు, మరణించేవాడై ఉండకూడదు. రెండోది ఆయన ఆత్మై ఉండాలి. దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ. కానీ యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చే వరకే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినా పుట్టలేదా? పుట్టిండా? ఫస్ట్ దేవుడు ఆత్మే ఉండాలి. కానీ క్రీస్తు రక్తమాంసాలు కలిగిన దేహాన్ని ధరించుకొని ఉన్నాడు. రక్తమాంసాలు దేవునికి ఉండవు. రక్తమాంసాలు దేవునికి ఉండవు. దేవుడు ఆత్మై ఉన్నాడు. యేసుప్రభు ఏం ధరించుకున్నాడు? రక్తమాంసాలు. భూమి మీద ఉన్నప్పుడు రక్తమాంసాలు కలిగిన దేహమే కదా రక్తమాంసాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణమందు పుట్టాడు. పుట్టాడు ఎవరు? యేసుక్రీస్తు పుట్టాడు. పేతురు పత్రికలో ఏమంటాడు? మరణించాడు. శరీర విషయంలో మరణించి ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు. అర్థమైందా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు. ఏమంటాడు? ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఏ విషయంలో చనిపోయాడు? శరీర విషయంలో చనిపోయాడు. శరీరం అంటే పుట్టాడు, శరీరం పుట్టాడు, చనిపోయాడు. రక్తమాంసాలు గల దేహం ధరించుకున్నాడు. అంటే కంప్లీట్ గా ఈ మూడు ఉన్నాయి ఎవరికి? యేసుక్రీస్తు. ఆయన పుట్టుక ఉంది భూమి మీద, రక్తమాంసాలు గల దేహం ఉన్నది, ఆయన మరణించాడు భూమి మీద. మన టాపిక్ ఏంటి? యేసుక్రీస్తు భూమి మీద సంపూర్ణంగా, అందులో మళ్ళా కొంచెం కూడా ఉండొద్దు, పరిపూర్ణంగా దేవుడా మానవుడా. అంటే దేవుడు ఆత్మై ఉండాలి. కానీ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? రక్తమాంసాలు గల దేహము ధరించుకున్నవాడై ఉన్నాడు. ఆయన పుట్టినవాడై ఉన్నాడు, ఆయన మరణించిన వాడై ఉన్నాడు. ఇవి పుట్టుక, మరణం, రక్తమాంసాలు గల దేహం దేవునికి ఉండదు, ఆత్మకి. దేవుడు ఆత్మై ఉండాలి, కానీ దేవుడు రక్తమాంసాలు కలిగిన వాడై ఉండడు. అర్థమైందా? అందుకనే సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాడు. మానవుడు అంటే ఎవరు? రక్తమాంసాలు గల్లవాడు. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. మానవుడు అంటే రక్తమాంసాలు గల్లవాడు. దేవుడు అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాడు. పశ్చాత్తాపపడుటకు దేవుడు నరపుత్రుడు అంటే
మనుష్య కుమారుడు కాడనమాట. అంటే మనుష్య కుమారుడికి ఏముంటది? రక్త మాంసాలు ఉంటాయి. ఏముంటాయి? రక్త మాంసాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణ మానవుడయ్యన్న ఉండాలి, లేదా పరిపూర్ణ దేవుడయ్యన్న ఉండాలి. పరిపూర్ణంగా దేవుడై ఉండాలి అంటే ఆయన ఆత్మై ఉండాలి. ఆత్మై ఉండాలి అంటే పరిపూర్ణంగా ఆత్మ మనకు కనిపించదు, కానీ యేసు ప్రభు వారు కనిపించారు. అంటే యేసు ప్రభు ఆయన మనకులాగే ఒక స్త్రీ గర్భంలో నుండి ఏం చేశాడు? జన్మించాడు. అమ్మ కడుపులో మనం నవమాసాలు ఉంటావా? ఉండవా? నవమాసాలు తల్లి గర్భంలో ఉండి భూమి మీదకి వస్తాం. అంటే ఒక మానవుడు వచ్చినట్టు యేసుక్రీస్తు వచ్చిండా? ఏమైనా అద్భుతంగా 2-3 రోజుల్లో తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిండా? సహజ మానవుడు వచ్చిన రీతిగానే వచ్చిండు కదా. సహజ మానవుడు జీవించిన రీతిగానే జీవించాడు కదా. సహజ మానవుడు మరణానికి భయపడ్డట్టు యేసుక్రీస్తు భయపడ్డాడు కదా. సహజ మానవుడు మరణించినట్టు యేసుక్రీస్తు ప్రభువారు అర్థమైందా? కాబట్టి మనం ఆలోచన చేయాలి. యోహాను సువార్త 1:14 చూడండి. ఆ వాక్యము ఏ వాక్యము? దేవుడు ఆత్మ, పరలోకంలో ఆత్మగా ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు ఏం ధరించుకొని వచ్చాడంట? శరీరధారి అంటే శరీరాన్ని ధరించుకొని వచ్చి ఏం చేశాడంట? మన మధ్య నివసించాడు. మన మధ్య అంటే మనుషుల మధ్య శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు? శరీరాన్ని ధరించుకొని వచ్చాడు భూమి మీదకి వచ్చేటప్పుడు. దాన్నే ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో గ్రంథకర్త చెప్తాడు. ఏమని? ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశిస్తున్నప్పుడు చెప్తున్న మాట ఈ లోకంలో. ఏ లోకంలో నుంచి వస్తున్నాడు? పరలోకంలో నుండి ఈ లోకంలోనికి ప్రవేశించేటప్పుడు అంటున్న మాట. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను, అంటే యేసుక్రీస్తు అంటున్న మాట, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం పరలోకమందున్న తండ్రి అంటున్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను భూమి మీదికి వచ్చి ఉన్నాను. ఆయన ఈ లోకమందు ప్రవేశించేటప్పుడు ఏమంటున్నాడంటే నాకు ఒక శరీరమును అమర్చితివి. అమర్చడం అంటే అమర్చి పెట్టాడంట. యేసుక్రీస్తు అంటున్నాడు, దేవా నువ్వు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఎక్కడ అమర్చాడు? మరియమ్మ గర్భంలో. మరియమ్మ గర్భంలో మనలాంటి మానవ శరీరాన్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు మరియమ్మ గర్భంలో ఒక శరీరాన్ని అమర్చాడు. అర్థమైందా? మనది ఎలాంటి శరీరమో దేవుడు అమ్మ గర్భంలో మనల్ని ఎలా రూపిస్తున్నాడో, మన శరీరాలు ఎలా రూపించబడ్డాయో యేసుక్రీస్తు శరీరం కూడా అలాగే రూపించబడ్డ. మరియమ్మ గర్భంలో శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. అంటే మన శరీరానికి యేసు ప్రభు శరీరానికి ఏమైనా తేడా ఉందా? ఏమైనా తేడా ఉందనుకుంటున్నారా? ఏమి తేడా లేదు. యేసు ప్రభు శరీరము మన శరీరము. మనది ఎలాంటి శరీరమో యేసు ప్రభువుది కూడా అలాంటి శరీరమే. ఆ శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అమర్చుకొని ఈ లోకంలోనికి ప్రవేశించాడు. కాకపోతే మనమేమో మన తండ్రుల గర్భాలలో నుండి అమ్మ గర్భ సంచిలో పడ్డాం. యేసు ప్రభు ఏమో యోసేపు గర్భవాసంలో నుండి మరియమ్మ గర్భంలోనికి రాలేదు. ఆయన డైరెక్ట్గా పరలోకంలో నుండి మరియ గర్భంలోనికి వచ్చి అక్కడ ఏ తండ్రి అయిన దేవుడు అమర్చిన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు.
అందుకే ఆయన గురించి దాదాపు సువార్తలలో ఏమని రాయబడ్డదంటే మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు. యేసు ప్రభు కూడా చాలాసార్లు మనుష్య కుమారుని గురించి ఏమి రాయబడ్డదంటే మనుష్య కుమారుని గురించి అని రాయబడ్డది. ఏమనుకుంటున్నారు అని అడిగాడు యేసు ప్రభు. మనుష్య కుమారుడు అని దాదాపు 4 సువార్తలలో 78 సార్లు రాయబడింది మనుష్య కుమారుడు అన్న పదం. ఎందుకు మనుష్య కుమారుడు అన్న పదాన్ని వాడారు అంటే యేసుక్రీస్తు కూడా తాను ఎవరినో తెలియజేసుకోవడానికి వాడిన పదాలు ఏంటంటే 1 మనుష్య కుమారుణ్ణి, 2 దేవుని కుమారుణ్ణి. ఇవి 2 వాడుకున్నాడు. దేవుని కుమారుడు అంటే ఆయన దేవునికి జన్మించినవాడు, తండ్రి అయిన దేవునికి పుట్టినవాడు. మనుష్య కుమారుడు అంటే ఒక మనిషికి పుట్టినవాడు. ఎవరికి? మనిషి అంటే మళ్ళా ఏ మనిషి అంటే మళ్ళీ తర్వాతకి వెర్షన్ వస్తుంది. ఆడ మనిషా మగ మనిషా? మనిషి. ఫస్ట్ మనిషి. మనుష్య కుమారుడు అంటే మనిషికి పుట్టాడు. ఏ మనిషి అంటే మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఆడ మనిషా మగ మనిషా? ఎవరికి పుట్టాడు యేసుప్రభు వారు? మనిషికి పుట్టాడు. ఏ మనిషికి పుట్టాడు? ఆడ మనిషి. అర్థమైందా? మనుష్య కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మనిషికి పుట్టాడు. మనుష్య కుమారుడు అంటే మనుష్య కుమారుడు అన్న పదం ఆయన సంపూర్ణ మానవుడు అని సూచించడానికి వాడబడుతుంది. ఆ పదం తెలియజేస్తుంది. మనుష్య కుమారుడు అన్న పదం దేనికి తెలియజేస్తుంది? సంపూర్ణమైన మానవుడు అని తెలియజేయడానికి వాడబడిన పదం ఏంటంటే మనుష్య కుమారుడు. ఇన్ పర్ఫెక్ట్, కంప్లీట్, 100కి 100% సంపూర్ణ, పరిపూర్ణ. నువ్వేమనుకుంటావు? ఇక దాన్ని తెలియజేయడానికి వాడబడిన పదం ఏంటంటే సువార్తలలో మనుష్య కుమారుడు. అంటే ఒక మనుష్యుడు ఏ విధంగానైతే భూమి మీద జీవిస్తాడో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో అవన్నీ యేసు ప్రభు శరీరానికి ఉన్నవి. యేసు ప్రభు శరీరం నీ శరీరం కన్నా ప్రత్యేకమైన శరీరం ఏమి కాదు. నీ శరీరం ఎలాంటి శరీరమో, ఎలాంటి అవయవాలు ఉన్నాయో యేసు ప్రభు శరీరం కూడా అలాంటి శరీరం, అలాంటి అవయవాలే ఉన్నాయి. ఆ అవయవాలు అలాగనే పనిచేసినాయి. ఆ అవయవాలకు, నీ అవయవాలకున్న శోధనే కోరికే యేసు ప్రభు అవయవాలకు అలాంటి శోధనే ఉంది, అలాంటి కోరికలే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రతి మానవుడు ఓడిపోతున్నాడు. క్రీస్తు జయించాడు. క్రీస్తు జయించాడు. ఆయన మన శరీరం లాగే యేసు ప్రభు శరీరానికి దాహం వేసిందా? యేసు ప్రభు శిలువలో ఏమన్నాడు? నాకు దాహం వేస్తుంది అని అన్నాడు. నీ శరీరానికి అలసట వచ్చినట్టే యేసు ప్రభు శరీరానికి అలసట వచ్చింది. అలసిపోయాడు. ఒక సమరయలోని ఒక సుకారన్ అనే ఊరికి వెళ్ళినప్పుడు యాకోబు బావి దగ్గర అలసిపోయి కూర్చున్నాడంట. అంటే మరి ఆయన దేవుడు అయితే అలసిపోతాడా? మన శరీరం కొంచెంసేపు పనిచేస్తే ఏమవుతుంది? అలసిపోతుంది. యేసు ప్రభు అలసిపోయి అక్కడ బావి దగ్గర కూర్చున్నాడంట. శిష్యులు పోయి ఊర్లోనికి వెళ్ళారంట ఆహారం కొనుక్కొని రావడానికి. అంటే యేసు ప్రభు శరీరానికి ఏముంది? అలసట ఉంది, దాహం ఉంది. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు శరీరానికి ఏమట్టాయి? చెమటలు పట్టినాయి. మన శరీరానికి ఏం పడతాయి? చెమటలు పడతాయి. లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఏడ్చాడు. మనం గెత్సెమనే తోటలో ఆయన వ్యసనాక్రాంతుడాయను అని ఉంటుంది, బాధను అనుభవించను అని ఉంటుంది. అర్థమైందా? శ్రమలు పడెను. ఎక్కడ? సిలువలో. సహాయం కోసం ప్రార్థన చేస్తాం. ఆయన కూడా యేసు ప్రభు కూడా సహాయం కోసం ప్రార్థన చేశాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. అంటే మన శరీరాలకు ఏమైతే ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభు శరీరంలో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు? బాప్తిసం తీసుకున్న తర్వాతకి. ఎన్ని రోజులు? 40 రోజులు. తర్వాతకి ఏం వేసిందంటే ఆయనకి ఆకలి వేసింది. మళ్ళా కొన్ని ప్రాంతాల గుండా వెళ్ళేటప్పుడు ఆకలి వేస్తే ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాడు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆకలి కొని వెళ్ళాను అని ఉంటది. అంటే మన దేహానికి ఉన్నట్టే యేసు ప్రభు దేహానికి
అంటే ఒక మానవుడికి, ఒక మానవ శరీరానికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభు శరీరానికి ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణంగా భూమి మీద ఏం చేశాడంటే శరీరధారి అయి వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. మరియమ్మ గర్భంలో తండ్రి అయిన దేవుడు అమర్చిన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఆ శరీరం మన శరీరాల కంటే ప్రత్యేకమైన శరీరం కాదు. ఆ శరీరంలో ఉన్న స్వభావం మన శరీరాల కన్నా ప్రత్యేకమైనటువంటిది కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో ఉంటది. మనుష్యుల పోలికగా పుట్టి ఏం చేశాడంట? మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. రిక్తునిగా అంటే తనకున్నదంతా, అంటే పరలోకంలో తండ్రి దగ్గర ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అదంతా వదిలిపెట్టి భూమికి వచ్చాడు. ఆకారమందు ఎలా కనపడ్డాడంట? మనుష్యుడుగా కనపడ్డాడు. ఆకారమందే మనుష్యుడుగా కనపడ్డాడా, లేకపోతే నిజానికి మనుష్యుడు కాదా? ఆకారమందు మనుష్యుడిగా కనపడ్డాడు, మనుష్యుడిగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. పరిపూర్ణమైనటువంటి మానవుడిగా. ఇంకా మీకు చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. చూడండి అక్కడ ఏముంటుంది. అక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? పైన అంటున్నాడు దేవుడు నాకిచ్చిన పిల్లలు అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అంటే అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, మరణ భయానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా 16వ వచనం 15వ వచనం లాస్ట్ లైన్. ఆయన కూడా అంటే ఎవరు? యేసుక్రీస్తు కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందులో? ప్రారంభ వచనంలో ఉంటది, 15వ వచనంలోనే ప్రారంభ లైన్. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున వారిని సేవ్ చేయటం కోసం, రక్షించటం కోసం ఆయన కూడా వారితో పాటు ఏమయ్యాడు? ఆ పిల్లలకున్న రక్త మాంసాలే ఈయన ధరించుకున్నాడా? ఈయన రక్త మాంసాలలో ఏమన్నా ప్రత్యేకత ఉందా? ఆ పిల్లలు ధరించిన రక్త మాంసమే ఈయన ధరించుకున్నాడు. అర్థమైందా? ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రక్త మాంసాలు మనిషి అంటే అంటే మనం ధరించుకున్నట్టే ఆయన రక్త మాంసాలు ధరించుకున్నాడు. మరి స్వభావం ఎవరిది? స్వభావం కూడా ఇల్లదే. అంటే రక్త మాంసాలు కలిగి ఉన్నటువంటి యొక్క మనిషి స్వభావం ఎలాంటిదో యేసుక్రీస్తుది కూడా అలాంటి స్వభావమే. అంటే రక్త మాంసాలు మనం ఉన్నాం, మనకు ఎలాంటి స్వభావం ఉంటాయి, ఎలాంటి గుణ లక్షణాలు ఉంటాయి, మన స్వభావం ఎలాగా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు యొక్క స్వభావం అర్థమైందా? దేవదూతల స్వభావమును ధరించుకొనక. దేవదూతల స్వభావం అంటే ఏంటిది చెప్పండి? దేవదూతలు అంటే ఆయన దేవదూతల స్వభావం ధరించుకొనక రక్త మాంసాలు కలిగినటువంటి మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. స్వభావం కూడా మానవ స్వభావాన్ని ధరించుకున్నాడు. దేవదూతల స్వభావం ధరించుకొనక అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దేవదూతల స్వభావం అంటే ఏంటిది? స్వభావం నేను అనేది బాడీ కాదు, స్వభావం.
దేవదూతల స్వభావం అంటే ఏంటి? దేవదూతల స్వభావం ఏంటంటే దేవదూతలు కూడా మానవ శరీరాన్ని ధరించుకోగలవు. గుర్తుపెట్టుకోండి, అంటే మానవ శరీర రూపాన్ని దాల్చగలవు. ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయానికి వెళ్తే ఎవరు వచ్చారు? అబ్రాహాం దగ్గరికి 3 దేవదూతలు వచ్చారు. అబ్రాహాం ఏం పెట్టాడు? వాళ్ళకి లేత దూడను వధించి విందు చేసి పెట్టాడు. వాళ్ళు తిన్నారా? తినలేదా? వాళ్ళు శరీరం ఉన్నటువంటి దేవదూతల, ఆత్మ దేవదూతల? ఆత్మలే, కానీ శరీరాలు ఉన్నాయి. కానీ అది సంపూర్ణమైన శరీరం కాదు. మరి సంపూర్ణమైన శరీరం కానప్పుడు శరీరపరమైన ప్రకృతిపరమైన ఆహారాన్ని ఎట్లా తిన్నరు వాళ్ళు. అలాగే లోతు దగ్గరికి వెళ్ళారు. లోతు ఏం పెట్టాడు? వాళ్ళకి సెంటర్ ఇచ్చాడు, భోజనం పెట్టాడు. అక్కడ కూడా ఏం చేశారు? తిన్నారు. ఎలా పోయారు వాళ్ళు? మానవ శరీరంతోనే పోయారు. 2 మనుషులు అని అంటారు. అంటే యేసుక్రీస్తు అలాంటి శరీరాన్ని ధరించుకో. ఆ శరీరానికి ఉన్న స్వభావం ఏంటంటే మానవ శరీరం లాగా కనిపిస్తుంది, మళ్ళీ వెంటనే దేవదూతల స్వభావంలోనికి మారిపోతారు. అంటే ఆ శరీరం యొక్క స్వభావం, వాళ్ళు ధరించిన శరీరం యొక్క స్వభావం. కానీ యేసుక్రీస్తు దేవదూతలు ధరించిన శరీర స్వభావం లాంటి శరీరాన్ని యేసుక్రీస్తు ధరించలేదు. అంటే శరీరమే కానీ అందులో మహిమ ఉంటుంది. అలాంటి శరీరాన్ని యేసు ధరించలేదు, దేవదూతలు ధరించారు. ఇప్పుడు యోషువ దగ్గరికి దేవదూత ప్రత్యక్షమైంది. ఎలాగా? ఒక మంచి వరదూషణ కత్తి చేతబట్టుకొని ఒక యోధుడిలాగా నిలబడ్డది. అలాగే మనవ భార్య దగ్గరికి వచ్చింది. ఎలాగా? దైవజనుడు, మానవ నరరూపి అయినటువంటి వాడు అనుంది. అంటే దేవదూతలు మానవ రూపాన్ని ధరించుకొని ఒక మనిషిలాగా మనుషులకు కనపడతాయి, కానీ రియల్ గా అది సంపూర్ణమైన మానవ శరీరం కాదు. ఆ శరీర స్వభావం ఏంటంటే, ఆ దేవదూతలకు ఉన్న స్వభావం ఏంటంటే మానవ శరీరాన్ని ధరించుకోగలవు, మరలా ఆ క్షణాలలో దాన్ని మహిమ శరీరంగా మార్చుకొని పరలోకానికి పోగలవు. అందుకే అక్కడ ఏం మెన్షన్ చేయబడ్డది అంటే, గుర్తుపెట్టుకోండి, దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. అంటే అబ్రహాం సంతాన స్వభావం ఏంటంటే గంటసేపు మానవ శరీరాన్ని కనపడి మళ్ళీ అంటే మహిమ శరీరంలోకి పోయే శరీరం కాదు, కంప్లీట్ రక్త మాంసాలు కలిగిన శరీరం. దేవదూతల స్వభావం, అబ్రహాం సంత స్వభావం ఎందుకు అక్కడ మెన్షన్ చేయబడ్డది అంటే దిస్ ఈస్ ద వేరియేషన్. అయితే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ధరించిన శరీరంలో మహిమలు గాని ఎలాంటి మహత్కార్యం అంటే మానవ శరీరానికి అతీతమైన శరీరం కాదు, అది మనలాంటి సహజమైన శరీరమే. ఆ శరీరములో ఉన్నటువంటి అవయవాలకున్న శోధన కూడా ఎలాంటిది? మనలాంటిది. కింద చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో రెండో అధ్యాయంలో మనం కంటిన్యూషన్ చేస్తున్నాం. 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యక్రమములు కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడవు నిమిత్తము అన్ని విషయములలో యేసుక్రీస్తు తన సహోదరుల వంటి వాడు. అన్ని విషయాల్లో అంటే అన్ని విషయాలలో ఎలాంటి వాడు కావాల్సి వచ్చిందట? అన్ని విషయాలలో తన సహోదరుల వంటి వాడు, శోధింపబడి శ్రమ పొంది శోధింపబడుతున్న మనకు సహాయము చేయువాడై. నీకు వచ్చిన ప్రతి శోధన యేసుక్రీస్తుకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఒక మానవుడిగా ఎలాంటి శోధన వస్తుందో, మానవుడిగా ఎలాంటి కోరికలు ఆశలు, నీ శరీరానికి ఉన్న ఏ కోరికలైనా ఏ శోధనైనా ఎలాంటి అయినా సరే నీ శరీరానికి ఎలాంటివి ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభు శరీరానికి అలాంటివి ఉన్నవి. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. అంటే ఇప్పుడు వీళ్ళెందుకు నెరవేర్చలేదు అంటే యేసుక్రీస్తుది మహిమ శరీరం కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి నెరవేర్చగలిగాడు. అంటే దేవుడు కాబట్టి నెరవేర్చగలిగాడా? మరి నెరవేర్చలేని మానవులకు ఎందుకు ఇచ్చి నెరవేర్చమని చెప్పాడు? అది దేవుడి తప్పు కాదా? ఇప్పుడు
ఇప్పుడు నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని మానవులకు ఇచ్చి నెరవేర్చమని చెప్పడం దేవుని తప్పు కాదు. నెరవేర్చగలిగిన దాన్ని ఇచ్చి నెరవేర్చమని చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు నెరవేర్చిన ధర్మశాస్త్రాన్ని మరి మిగతా వాళ్ళు ఎందుకు నెరవేర్చలేదంటే నెరవేర్చగలిగి ఉండి నెరవేర్చలేదు అంతే. కానీ నెరవేర్చగలరు. అది యేసుక్రీస్తు నీలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చి నెరవేర్చి చూపించాడు. అంతేగాని అలా కాదండి, యేసుక్రీస్తుది ప్రత్యేకమైన శరీరం అంటే యేసుక్రీస్తుది ప్రత్యేకమైన శరీరం కాబట్టి నెరవేర్చాడండి కాదు, అది కాదు. యేసుక్రీస్తుది ప్రత్యేకమైన శరీరం అయితే ఆ ధర్మశాస్త్రాన్ని నీకెందుకు ఇస్తాడు? నీలాంటి శరీరమే క్రీస్తుది. నీలాంటి శరీరాన్ని, నీకిచ్చిన ధర్మశాస్త్రాన్ని, నీలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు నీ స్థానంలో ఏం చేశాడు? దాన్ని నెరవేర్చి నీ కోసం మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఎలా బ్రతికాడు? ఎలా బ్రతికాడు? పాపము లేనివాడుగా బ్రతికాడు. అంటే ఈ శరీరంతో పాపం చేయకుండా బ్రతకగలం యేసుక్రీస్తు ప్రభువారు నిరూపించాడు. ఒకవేళ లేదండి యేసుక్రీస్తు దేవుడు కాబట్టి బ్రతకగలిగాడు అని అంటే ఇక మనం అందరం బ్రతకలేమనే కదా అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన దేవుడు కాబట్టి ఆయన పాపం లేకుండా బతికాడు. దేవుడు కాబట్టి ఆయన పాపం లేకుండా బతికాడు. మనం దేవుళ్ళం కాబట్టి పాపం చేస్తూ బతకొచ్చు. మరి అంతే కదా, అర్థం అంతే కదా. ఆయన భూమి మీద మనలాంటి రక్తమాంసాలు ధరించుకొని, మనలాంటి స్వభావాన్ని ధరించుకొని, మనలాగా శోధింపబడి, రాయబడ్డదా రాయబడలేదా? మనలాగా ఆకలిగొని, మనలాగా దప్పికగొని, మనలాగా ఏడ్చి, మనలాగా బాధపడి, మనలాగా సహాయాన్ని అర్జించి, మనలాగా మరణించి అన్ని మనలాగా చేశాడు కదా. కానీ ఆయన ఏం చేయలేదు? పాపము చెయ్యలేదు. చెయ్యగలిగి ఉండి చెయ్యలేదా? చేసే అవకాశం లేక చెయ్యలేదా? ఆయన పాపము చెయ్యలేదు. చెయ్యలేక కాదు, ఆయనది మనలాంటి శరీరమే, కానీ ఏం చేయలేదు? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది యేసు ప్రభు దేహాన్ని గురించి ఏమని ఉంది? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, యేసు క్రీస్తు మాంసయుక్తమైన దేహాన్ని ధరించుకున్నాడు. ఏం ధరించుకున్నాడు? యేసు క్రీస్తు ప్రభువారు మాంసయుక్తమైన దేహాన్ని ధరించుకొని మరణించాడు. ఏం ధరించుకున్నాడమ్మా? రక్తము, మాంసము, ఇంకా ఎముకలు. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఏముంది? ఆయనను పొడిచినప్పుడు ఏమొచ్చినాయి? రక్తము, నీరు, మాంసము, ఎముకలు ఆయన శరీరంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అందుకే ఆయన ఏమన్నాడంటే చనిపోయి తిరిగి లేచినాక లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? భూతం వచ్చిందని భయపడ్డారు శిష్యులు. ఏమన్నారు? భూతం వచ్చిందని భయపడ్డారు. అప్పుడు ఏమన్నారు? భూతం కాదు, నాకున్నట్టు చూడండి, నన్ను పట్టి చూడండి, ఎముకలు, మాంసమును, భూతాలకు ఉండవు, ఆత్మలకు ఉండవు, దేవదూతలకు ఉండవు, ఎముకలు మాంసం కానీ మనుషులుగా కనిపిస్తాయి, కానీ రియల్ గా వాటికి మాంసం ఎముకలు ఉండవు. అర్థమైందా? అంటే దేవదూతలు మనుషుల్లాగా కనిపిస్తాయి. చదవండి ఆ మాట ఒకసారి. లూకాసు వార్త చదవండి ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయం 37వ వచనం. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము
తమకు కనబడేనని తలంచిరి. అప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? మీరు కలవరపడకండి, మీరు సందేహపడకండి, నేను భూతాన్ని కాదు, మీరు నన్ను పట్టుకొని చూడండి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము దేనికుండవు? భూతమునకుండవు. అబ్రహాము దగ్గరికి వచ్చిన దేవదూతలకు ఎముకలు మాంసాలు లేవు, కానీ మనిషిగా కనిపించారు కానీ మాంసము ఎముకలు ఉండవు. లోతు దగ్గర దేవదూతలు మనిషిగా కనిపించారు, మనోహర్ దగ్గర దేవదూతలు మనిషిగా కనిపించారు. ఆ భూతాలకు అంటే ఆత్మలకు దేవదూతలకు మనిషిగా కనిపించినప్పటికీ ఎముకలు మాంసం ఉండవు. అందుకే ఆయన అబ్రాహ్మ సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు, కానీ దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. దేవదూతల స్వభావం ఏంటంటే మానవ శరీరం లాగా ప్రత్యక్షమైతాయి, వెంటనే మళ్ళీ మాయమైపోతాయి. అంటే ఏముండదు, పరిపూర్ణమైనటువంటి రక్త మాంసాలు గల దేహం దేవదూతలకు ఉండదు. యేసు ప్రభు దానికి వ్యతిరేకం అన్నమాట. అంటే వ్యతిరేకం అంటే అలాంటి క్షణంలో మానవ శరీరంగా కనిపించి మళ్ళీ మాయమైపోయే మానవ శరీరం కాదు. ఈయన పర్ఫెక్ట్, కంప్లీట్, 100% పరిపూర్ణమైన మానవ దేహాన్ని ధరించుకున్న వ్యక్తి. మరి పరిపూర్ణమైన దేవుడు అని అంటారు కదా యేసుక్రీస్తుని భూమి మీద. యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడు అంటే అని అంటారు. మరి దేన్ని బట్టి అంటారు? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం ఏముంది అక్కడ? 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే అక్కడ ఏమనుంది? ఇప్పుడు స్వరక్తం ఇచ్చి సంఘం ఎలా కట్టబడింది? యేసుక్రీస్తు రక్తం చేత సంఘం కట్టబడింది. అక్కడ ఏమని రాయబడింది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? రక్తం ఇచ్చింది దేవుడా యేసుక్రీస్తా? రక్తం ఇచ్చింది దేవుడా యేసుక్రీస్తా? మనుష్య కుమారుడు. ఆ మనుష్య కుమారుడే దేవుడు. చూస్తున్నావా? దేవుడుగా ఇచ్చాడు ఆయన. దేవుడు రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. అంటే యేసుక్రీస్తు దేవుడే భూమి మీద. అట్లన్నమాట. అర్థమైందా? కానీ ఆడ ఫుట్ నోట్లు ఏముంటది కింద? మళ్ళీ దాన్ని తీసుకోరు. అంటే దానికి ఇంకో అర్థం ఉంటుందని చూడాలి. ఏముంది అక్కడ? ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుడు అంటే ఎవరు? కానీ ఇంకో బైబిల్ ఏముంటుందో తెలుసా? దేవుడు తన కుమారుని రక్తం చేత సంపాదించిన సంఘం అని ఉంటుంది, వేరే వెర్షన్ బైబిల్. కానీ ఇది కూడా అదే, కానీ ఆడ దేవుడు అని ఇచ్చారు, మళ్ళీ దాని మీనింగ్ ఫుట్ నోట్లో ఇచ్చారు. దేవుడు అంటే అక్షరార్థంగా దేవుని పెట్టుకోవద్దు. ఎవరిని పెట్టుకోవాలాడా? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటది? మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారునితో కూడా ఉంటుంది. అప్పుడు దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే అప్పుడు ఆయన కుమారుడైన దేవుని కుమారుడైన యేసు రక్తం మీ పాపము నుండి మిమ్ములను, మన పాపము నుండి మనలా ఎవరి రక్తం? ఆయన కుమారుడైన దేవుని కుమారుడైన యేసు రక్తమా దేవుని రక్తమా? మరి అపోస్తల కార్యంలో దేవుని రక్తం అని ఉంది కదా, ఆడ అర్థాన్ని తీసుకోవాలి. అంటే అందుకనే పరిశీలన అని అన్నాం మనం. అంటే దేవుడే రక్తం కార్చుడు. అంటే యేసుక్రీస్తు దేవుడే భూమి మీద పరిపూర్ణమైన దేవుడు కాదు. దేవుడు అంటే ఆత్మ, రక్త మాంసాలు ఉండవు. మరి దేవుడు రక్తం కార్చండి అంటే ఆడ ఫుట్ నోట్ ఉంది, ప్రభు, క్రీస్తు ప్రభు. దేవుడు తన కుమారుని రక్తం చేత సంఘాన్ని సంపాదించాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అర్థమైనా? ఇంకొకటి ఏముంది? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఏంటంట? దేవత్వం. ఏంటిది? దేవత్వం. దేవత్వం అంటే దేవుని యొక్క తత్వం.
దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని స్వభావం, అర్థమైందా? దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క స్వభావము, తత్వము, దేవుని గుణ లక్షణాలన్నీ కూడా ఎందులో ప్రతిబింబిస్తున్నవి? యేసుక్రీస్తు ప్రభు శరీరములో. అర్థమైందా? యేసు ప్రభు శరీరములో ఏమున్నాయంట? దేవుని యొక్క తత్వం, ఆ దేవుని గుణ లక్షణాలన్నీ ఆయన శరీరం నందు నివసిస్తున్నాయంట. సాధారణంగా మనిషి శరీరంలో ఏమి నివసిస్తుంది? మానవ శరీరం నందు ఏమి నివసిస్తుంది? మన శరీరాలందు ఏమి నివసిస్తుంది? అపోస్తుడైన పౌలు అంటాడు రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో. చదవండి ఒకసారి. సహజంగా మానవ శరీరం నందు నివసించేది ఏంటిది? రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను. చూసావా? సహజంగా మానవ శరీరమందు ఒక మనిషి రక్తమాంసాలు కలిగిన సహజ మానవుని శరీరమునందు ఏమి నివసిస్తుంది? మంచేది నివసించదు, చెడే నివసిస్తుంది. కానీ మనలాంటి శరీరం యేసుక్రీస్తు ధరించిన యేసుక్రీస్తు శరీరమందు పాపము నివసించలేదు. దైవత్వము అంటే దైవ గుణాలన్నీ, అంటే దైవత్వం యొక్క లక్షణాల సముదాయం అంతా క్రీస్తు శరీరమందు నివసిస్తూ క్రీస్తు శరీరమందు అదృశ్య దేవుని లక్షణాలు ప్రతిబింబించుతున్నవి. దాని అర్థం అది. అంతేగాని యేసుక్రీస్తు శరీరమే ఆయన దేవుడు, దేవత్వము ఆయన శరీరంలో ఉంది. దేవుడు ఆయన అంటే ఆయన దేవత్వపు లక్షణాలు ఆయన శరీరంలో ఇమిడి ఉన్నాయి. మన శరీరంలో ఏమున్నాయి? పాపం. ఏ అవయవాలతో పాపం చేస్తే ఆ అవయవాలు పాపానికి దాసులు. కానీ క్రీస్తు పాపం చేయలేదు. ఆయన శరీరం పాపానికి దాస్యం కాదు. ఆయన శరీరం దేనితో నింపబడ్డది? దైవత్వముతో, దైవ లక్షణాలతో నింపబడ్డది. దైవ లక్షణాలు ఆయన శరీరమందు నివసిస్తున్నవి. అంతేకాని దైవత్వం నివసిస్తుంది కనుక యేసుక్రీస్తు దేవుడే శరీరంతో ఉన్నప్పుడు అనేది తప్పు. మన శరీరంలో పాపాలు నివసిస్తాయి, క్రీస్తు శరీరంలో దైవ లక్షణాలు నివసించినాయి, ప్రజ్వరిల్లినాయి. అది తేడా. అంతేగాని యేసుక్రీస్తు శరీరంతో ఉన్నప్పుడు ఆయన దేవుడు, దైవత్వం. ఆయన దైవత్వం అంటే లక్షణాలు అంటే దైవత్వ లక్షణాలు ఒకటి చెప్పండి. దైవ లక్షణాలు ప్రేమ. అది కనిపిస్తుందా? ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఎట్లా తెలవాలి? అది ఎట్లా తెలవాలి? అది ఇప్పుడు ప్రేమించ నీ మీద నాకు ప్రేమ ఉంది మనసులో. ఇప్పుడు అది ఎట్లా తెలవాలి? చెప్పడం కాదు, క్రియ అయ్యి ఆ దైవత్వపు లక్షణాలను ఏం చేస్తాడు? చూపించాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? 12వ అధ్యాయం 45వ వచనంలో. యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనం. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూస్తున్నాడు అని అన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను చూసేవాడు ఎవరు చూస్తున్నట్టు? నన్ను పంపిన తండ్రినే, దేవుణ్ణే చూస్తున్నాడు అని అన్నాడు. మళ్ళా యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఫిలిప్ ఏమంటున్నాడు? ఫిలిప్ అడిగాడు. ఏమని అడిగాడు? ప్రభువా, నీవు మాకు తండ్రిని చూపెట్టు, మాకు అంతే చాలు అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని అన్నాడు. ఏమన్నాడు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినాడు అని అన్నాడు. అర్థమైందా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. నన్ను చూసివాడు నన్ను పంపిన వాడిని చూసినట్టే అని అన్నాడు. మరి యోహాను సువార్త, ఇదే యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మాట 1వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది? ఎవ్వడు ఎప్పుడు దేవుణ్ణి, తండ్రిని చూడలేదు. మరి యేసు ప్రభువు ఇక్కడేమన్నాడు? నన్ను చూస్తే. ఇక్కడేమన్నాడు? ఎవరు ఎప్పుడు తండ్రిని చూడలేదు.
నన్ను చూస్తే ఏంది ఇది? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. మళ్ళా తండ్రిని ఎవడు? ఇది అర్థం చేసుకోవాలి మీరు. మళ్ళీ యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది, మీరు దేవుని స్వరము వినలేదు, స్వరూపము చూడలేదు. అంటే దేవుణ్ణి చూడలేదు, ఆయన స్వరం మీరు వినలేదు. కానీ నన్ను చూస్తే ఏంది? అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ఎవరై ఉన్నాడు? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అదృశ్య దేవుని స్వరూపమే, దృశ్యమైన స్వరూపమే యేసుక్రీస్తు. దేవుడు మనం ఇంతకుముందు చూసుకున్నాం. దేవుడు అంటే ఏమై ఉండాలి? ఆయన ఆత్మ. కనిపిస్తుందా? కనిపించదు. కనిపిస్తాడా? కనిపించదు. అదృశ్య దేవుని స్వరూపమే దృశ్యమైన క్రీస్తు. దృశ్యమైన క్రీస్తు అంటే యేసుక్రీస్తు దేవుని స్వరూపి అయి ఉండెను. 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. ఏమంటది? యేసుక్రీస్తు దేవుని స్వరూపి అయి ఉండెను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని 4వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ ఏముంటుందో తెలుసా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును. ఎవరు? యేసుక్రీస్తు దేవుని యొక్క మహిమ, తేజస్సు. చదవండి అన్నమాట. ఆయన తత్వం యొక్క మూర్తిమంతము. ఆయన అక్కడ క్రీస్తు. క్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్. తేజస్ అన్న అక్కడ ఫుట్నోట్ ఉంది చూడండి. తేజస్ అంటే ఏంటది? ప్రతిబింబం అంటే ప్రతిరూపం. రూపానికి అదే రూపం ఇంకోటి కనిపించడం. అంతేనా? ప్రతిబింబం అంటే ఏంది? అద్దం కాడ నిలబడతావు, నీ రూపం నీలాంటి రూపం ఇంకొకటి ఎలా కనిపిస్తుంది? అద్దంలో కనిపిస్తుంది. నీళ్ళ దగ్గర నిలబడతావు, నీలాంటి రూపం ఇంకొకటి ఎలా కనిపిస్తుంది? నీళ్ళల్లో కనిపిస్తుంది. దాన్ని ప్రతిబింబం అంటారు. అంటే మంచిగా చూడండి. ఆయన అంటే క్రీస్తు. 3వ వచనం కంటిన్యూ. ఆయన తత్వం యొక్క క్రీస్తు తత్వం. ఆగు నేను చదువుతాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు దేవుని మహిమ యొక్క ప్రతిరూపం. తేజస్ అంటే ప్రతిబింబం, ప్రతిబింబం అంటే ప్రతిరూపం. క్రీస్తు దేవుని మహిమ యొక్క ప్రతిరూపం అంటే రూపానికి ఆ రూపాన్ని చూడలేవు, కానీ మరో రూపాన్ని చూస్తున్నావు. అలాంటి రూపాన్ని చూస్తున్నావు నువ్వు. దేవుని ప్రతిరూపమై దేవుని తత్వం అంటే స్వభావం, లక్షణం. దేవుని స్వభావము మూర్తిమంతమునయ్యుండి. మూర్తిమంతం అంటే కనిపించని స్వభావానికి, కనిపించని రూపానికి, కనిపించని గుణ లక్షణాలకు ఒక రూపాన్ని, కనిపించే రూపాన్ని ఇవ్వడమే మూర్తిమంతం అంటాడు. మూర్తి భవించడం అంటే కనిపించనివి లక్షణాలు కనిపించే ఒక వ్యక్తిత్వ రూపంలో కనిపించడం, ఆవిర్భవించడం, మూర్తి భవించడం అంటారు. అర్థమైనా? దేవుడు అదృశ్య దేవుని ప్రతిరూపము ఎవరు? యేసుక్రీస్తు. పరలోకంలో ఉన్న తండ్రిని చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. ఆయన గుణ లక్షణాలు, ఆయన స్వభావాన్ని యేసుక్రీస్తు శరీరాన్ని ధరించి ఆ శరీరములో క్రీస్తు తండ్రి అయిన దేవుని స్వభావాన్ని, గుణ లక్షణాలను, దైవత్వాన్ని ఏం చేస్తున్నాడు? కనపరుస్తున్నాడు. అందుకే నన్ను చూస్తే ప్రతిరూపం. అర్థమైందా? నా ఫోటో చూస్తే నన్ను చూసినట్టు కాదా? మ్యాచెస్కి ఏం చూస్తారు? కాకపోతే కొంచెం తేడా ఉంటుంది ఒరిజినల్ ఫోటోకి ఒరిజినల్ మనిషికి, కానీ మొత్తం అర్థమైందా? అంటే యేసుక్రీస్తు ఎవరు? తండ్రి అయిన దేవుని ప్రతిరూపం. అందుకే అన్నాడు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. కాబట్టి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరు కాదు, ఈయనే దేవుడు భూమి మీద. అర్థమైందా? మన టాపిక్ ఏంటి? యేసుక్రీస్తు భూమి మీద సంపూర్ణ దేవుడా. అంటే దేవుడు అనడానికి, దేవుడు కాదు అన్నది మనం చూసినాం. దేవుడు అనడానికి రీజన్లు ఏంటంటే, ఒకటి క్రీస్తు దైవత్వం
శరీరమందు నివసిస్తుండేను. చూసావా, ఆయన దేవుడు అని అంటారు. దాని గురించి నేను మీకు వివరించాను. ఇంకోటి ఏం చేస్తారు, ఇంకోటి ఏం చెప్తారు, దేవుడే రక్తం కార్చాడు, స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుడు రక్తం కార్చారు. రక్తం కార్చిన ఎవరు? యేసుక్రీస్తు, ఆయన దేవుడే భూమి మీద అని అంటారు. దాని ఫుట్ నోట్ చూడాలి. దాని వివరణలోకి వెళ్తే ఎవరిది? ప్రభుది, యేసుక్రీస్తు. ఇప్పుడేంటి, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. చూసినవా, ఆయన తండ్రి. అది అంటే యేసుక్రీస్తు భూమి మీద పరిపూర్ణమైన దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దేవుని ప్రతిరూపమైన దేవుని గుణలక్షణాలను, స్వభావాన్ని, రూపానికి కనిపించని అదృశ్య రూపానికి కనిపించే దృశ్యమైన రూపమే యేసుక్రీస్తు. పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణమైనటువంటి మానవ స్వభావాన్ని, మానవ శరీరాన్ని, మానవుడు ధరించిన దాన్ని ధరించి దైవత్వాన్ని చూపించిన దైవ కుమారుడు. అందుకే ఏమని రాయబడిందంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుని, దేవుని కుమారుని. ఎందుకు? ఆయన తండ్రి అయిన దేవుని గుణలక్షణాలను, స్వభావాలను సంపూర్ణంగా ధరించుకొని భూమి మీద నివసించి జీవించి చూపించాడు గనక ఆయన దేవుని కుమారుడు. సంపూర్ణంగా రక్త మాంసాలు ఎముకలు ధరించాడు గనక మనుష్య కుమారుడు. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు భూమి మీద పరిపూర్ణంగా దేవుడా, పరిపూర్ణంగా మానవుడు. అంటే 100% పరిపూర్ణంగా, సంపూర్ణంగా, కంప్లీట్గా ఆయన మానవుడే. అర్థమైందా? సంపూర్ణంగా దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు? క్రీస్తు యేసు నరుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.